సో ఇక్కడ ఏదైతే నామినేషన్ అయిపోయిందో, నామినేషన్ అయిపోయిన తర్వాత ఇలా అంటున్నాడు అనమాట మన నిఖిల్. సో ఏం నామినేషన్ రా బాబు, లడ్డూలో నామినేషన్లో అంటే తన ఫీల్ అవ్వట్లేదు. ఈ చిన్న చిన్న వాటికి ఏ నామినేషన్ చేస్తాను, ప్రతి ఒక్కరు అంతే. నేను లడ్డు గురించి అభయ్ నవీన్ నామినేట్ చేయాలనుకుంటున్నాను, దాని గురించి అంటే ఆల్రెడీ మణికంఠ కూడా లడ్డు గురించి శేఖర్ భాషని నామినేట్ చేశాను. ఇలా లడ్డూలో నామినేషన్లు అయితే చాలా ఉన్నాయి. సో ఆ నామినేషన్ ఏంట్రా బాబు అని నిఖిల్ అంటే తర్వాత తన అభయ్ అంటే పృథ్వీ ఫీల్ అయిపోయాము అని చెప్పేసి సోనియాతో అన్నాడు అనమాట. సోనియా వెళ్ళి అక్కడికి వెళ్ళి చేస్తుంది గ్రూప్ డిస్కషన్. అలా గ్రూప్ కదా, ఆ గ్రూప్తో మాట్లాడుతున్నారు. పృథ్వీ చిన్నోడా, నువ్వు నిన్ను నామినేట్ చేయాలనుకోవట్లేదు తను, ఎందుకంటే తను అబ్బాయి నవీన్ నామినేట్ చేయాలనుకున్నా లడ్డు గురించి, ఏదో లడ్డు ఏదో తినేసాడని దాని గురించి నామినేట్ చేయాలనుకున్నాను. తను స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి తనని నామినేట్ చేస్తే ఇదైపోద్దని చెప్పి తను నామినేట్ చేయలేదు. అందుకే నేను నామినేట్ చేస్తున్నాడు రా అని చెప్పేసి, నేను నామినేట్ చేస్తాను నువ్వు అర్థం చేసుకుంటావు అని చెప్పేసి తను ఒక గ్రూప్ ఆ డిస్కషన్ అయితే జరిగింది. ఆ గ్రూప్లో మనం నైట్ మాట్లాడుకుందాం, మన గ్రూప్ మనం కలిసి నైట్ డిస్కస్ చేసుకుందాం, దీని గురించి నువ్వు ఎక్కువ మాట్లాడు మాకు. సో తన పాయింట్ ఆఫ్ వ్యూ తను నీ గురించి మంచిగా నువ్వు అర్థం చేసుకుంటావని నేను నామినేట్ చేశానని తను ఎక్కడైతే ఆ గ్రూప్లో వాళ్ళు మంచి అవడానికి కోసం ప్రయత్నిస్తారన్నమాట. ఎందుకు సోనియా అలా చేస్తుందంటే, ఇక్కడ ఇప్పుడు ఒక పృథ్వీ వర్సెస్ నిఖిల్ పడింది అనుకో, తను కూడా ఎడవైపోద్ది కాబట్టి వాళ్ళిద్దరిని ఎక్కడికక్కడ దగ్గర చేయాలని పృథ్వీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ని వీక్ చేసేసింది. ఇంకోటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ తనే అవ్వాలని చెప్పి, అంటే స్ట్రాంగ్గా ఉన్న తనే కాబట్టి తనందరినీ వీక్ చేసి స్ట్రాంగ్గా నిలబడాలని చూస్తుంది. సో ఇక్కడ గ్రూప్ డిస్కషన్, ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళందరినీ పొల్యూట్ చేయడానికి పుట్టింది సోనియా. సో ఇక్కడ గ్రూప్ డిస్కషన్ వల్ల ఈ గ్రూప్ ఒకటి అవ్వడం వల్ల మిగతా వాళ్ళ మీద వాళ్ళు నామినేట్ చేసుకోకుండా మిగతా వాళ్ళ మీద చేస్తున్నారు. సో ఇక్కడ నామినేట్ చేసింది కూడా దేనికంటే, తను నేను నామినేట్ చేసుకుని నువ్వు అర్థం చేసుకుంటావు, అలా వేరే వాళ్ళ మీద చేస్తే వాళ్ళందరూ ఏమనుకుంటారంటే వీళ్ళు గ్రూప్ అయిపోయారు, గ్రూప్గా అయిపోయి నామినేట్ చేస్తున్నారని చెప్పేసి అనుకుంటారని చెప్పి నీ ఒక్కడి మీద అందుకనే నామినేట్ చేశారు. అందుకని మిగతా వాళ్ళు ఎవరు నామినేట్లో లేరు. పృథ్వీ అండ్ నిఖిలే ఉన్నారు. నిఖిల్ కూడా వాళ్ళు ఎవరు నామినేట్ చేయలేదు, మిగతా వాళ్ళే నామినేట్ చేశారు. ఇక్కడ పక్కా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు వాళ్ళు నలుగురు, సోనియా అండ్ పృథ్వీరాజ్, నిఖిల్ అండ్ అభయ్ నవీన్. ఈ నలుగురు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, పక్కా గ్రూప్ గేమ్. ఇది నాకైతే బాగా అర్థమైపోయింది అన్నమాట. ఇది నాకైతే అసలు నచ్చలేదు. ఇది ఏం గ్రూప్ గేమ్లో బాబు, ఏడ జరిగిన సంతరా ఇదంతా, తీసుకెళ్ళి బిగ్ బాస్ బయట కానీ